ఫెవికాల్ బంధం అంటే ఎరికేరానోళ్ళ మీకు ఈయనే ఉంటారు కదా గట్ల కాదు కానీ డికాషన్కు షాయి పత్తకు గోడకు సున్నానికి టీవీకి రిమోట్కి నడుమ ఉండే బంధాలు ఎట్లుంటాయో తెలుసు కదా సేమ్ టు సేమ్ చంద్రాల్ సార్కు రేవంత్ అన్నకు కూడా గసోంటి బంధము అనుబంధము సంబంధము అనురాగము ఇక ఇవన్నీ ఉన్నాయి గిరిన్నే ఫెవికాల్ బంధం అని అంటారట ఈ మాట నేనంటలేను వాళ్ళిద్దరు గురించి బగ్గా తెలిసిన వాళ్ళు అంటారు మా ఊరోళ్ళు కూడా గట్లనే అన్నారు ఇవాళ ఆఫీస్కి వస్తా అంటే నేను అందుకే అది మతికొచ్చి మీకు ఇప్పుడు చెప్పిన ఇంతకు ఇప్పుడెందుకు వాళ్ళ దోస్తాన్ని తీసిన అంటారా అయితే ఇద్దరు ఢిల్లీలో కలుసుకున్నారు కదా ఇక మనకషర్ల మీద అసలు ఏమన్నా కథ నడిపి రానోళ్ళ జనాలను బుగ్గగాలని చేద్దామనుకున్నారట అట మరి ఎట్లనో చూడురు మీరే ఆహా చేతులు కలిపిన శుభవేళ ఎందుకు నీకి కలవరము శాల్వల్ కప్పిన దోస్తాను హగో గిట్లనే ఉన్నది కదా గీ గురు శిష్యుల అనుబంధాలు ఆప్యాయతలు చూస్తుంటే మళ్ళా గురువు శిష్యుడు అంటే రేవంత్ సార్ కోపం వస్తుంది సారే అంటాడు నేను చంద్రబాబు సార్ కాలేజీలో చదువుకున్నా అని సరే ఆ సంగతి ఇప్పుడు పక్కకు పెడదాం బనకచెల్ల మీద ఇద్దరికిద్దరు అసలు ఏమన్నా నాటకం ఆడిర్రా ఏమన్నా కళాపోషణ చూయించిరా ఇట్లా అన్నందుకు రేవంత్ సార్ కోపం వచ్చినా మంచిదే చంద్రాల్ సారు నా మీద గులిగినా మంచిదే ఉన్న మాట చెప్తా నేను ఢిల్లీలో సెంటర్ జలశక్తి మంత్రితోని ఆంధ్ర చంద్రాల్ సారు మన రేవంత్ అన్న కూసోని చేతులు కలుపుకొని షాయి బొట్టు తాగి నీళ్ళ మీద మాట ముచ్చట పెట్టుకున్నారు అసలైతే ఈ మీటింగ్ ఎందుకయ్యా అంటే బనకచెర్ల మీద మీటింగ్ ఉండాలి ఆ ఒక్కదాని మీదనే మాట్లాడతాము కడమ ముచ్చట్లని పక్కకే అని చంద్రాల్ సారు సంటరోళ్లకు మొదల పంపిండు సంటరోళ్ళు సరే అన్నారు రేవంత్ అన్నకు కబురు పెట్టిరు రేవంత్ అన్ననేమో బనకచెర్ల మీద మాట్లాడా అని మన ముంగడ చెప్పిండు కదా ఇక ఢిల్లీకి పోయి చంద్రబాబు సార్తోని కూసునే అసలు బనకచెర్లతోని మాట్లాడా అని అన్న మనిషి ఆ బనకచెర్ల గురించే మాట్లాడతా అన్నంతో ఎందుకు కూసోవాలి ఇదే అనుమానం అందరికి వచ్చింది ఇక మీటింగ్ వచ్చినాక నేను బనకచెర్ల జిగరదీయలే ఆ మాటనే రాలే మా నడుమ అని అన్నాడారే వంచారు ఇనూర్రి వాళ్ళు బనకచర్ల గోదావరి బనకచర్ల వాళ్ళు కడతామని అడుగుతాయి కదా మేము ఆపమని చెప్పడానికి ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు రేవంత్ సార్ ముచ్చట గట్లుంటే ఆంధ్ర నీళ్ల మంత్రి మాటనేమో గిట్లున్నది మరి మెయిన్ గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని పెద్ద కాలయాపన లేకుండా రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది బనకచెర్ల మీద ముచ్చట పెట్టుకున్నామని ఈయన అంటుండు మరి ఇద్దరు ఇట్లా ఎవరు అర్థం ఆడుతుర్రు ఎవరెవరిని మోసం చేస్తాన్లు ఎవరి చెవులలో పువ్వులు పెడతారు అసలు బనకచెర్ల మీద రేవంత్ సార్ది పూటకో మాట ఉంటాంది ఒకసారేమో రేవంత్ సారే చర్చలు పెట్టుకుందాం మాట్లాడుకుందాం మీకు ఏ పాట నీళ్లు కావాలో ఎప్పుర్రి ఎంత కావాలో నేను చెప్తాను అందరికంటే ముందుగానే అన్నాడు అట్లా అనగానే తెలంగాణ అంత కోపానికి వచ్చింది అసలు నీళ్ళు ఇవ్వడానికి రేవంత్ అనేవాళ్ళు ఈయనకేం అధికారం ఉన్నది గణమయ్యే వరకల్లా చర్చలేదు గిర్చలేదని మాట మార్చిండు సరే చర్చ పెట్టనంటుండు కదా ఇక చంద్రాల్ సార్తో మీటింగ్ ఉండదు కదా అని ఎవరైనా అనుకుంటారు కదా చర్చ లేదనుకుంటేనే సార్తోని కలిసిండు శాల్వా కప్పిండు అలాయ్ బాలాయ్ తీసుకున్నాడు మీటింగ్ పెట్టిండు అంటే ఏందన్నట్టు ఇది నాకేమనిపిస్తుందంటే నువ్వు జనం ముంగట గట్లను నేను గిట్లంట అటెనక చీకట్ల మన పని మనం చేసుకుందాం అనుకున్నట్టే కొడుతుంది ఆయన చంద్రాల్ సార్ కోసము అప్పట్లోనే తెలంగాణ సర్కార్ను ఊలగొట్టినందుకు బ్యాగులు మోసిండు రేవంత్ సారు ఇప్పుడు అధికారమే వచ్చే అదే సార్ కోసము నీళ్లను వాళ్లకు పంపే కుట్రేషమే ఎత్తాడు అందున ఇప్పుడు పువ్వు పాటు గుడితో చేతులు కలిపింది చంద్రాల్ సార్ ఎంతంటే పువ్వు పాటోళ్ళకి గంత ఇంట్లో అనుమానమే లేదు ఇక పువ్వు పాటోళ్ళంటే రేవంత్ సార్కు బడే బాయ్ లెక్కలేనాయే లాస్ట్ కత్తే ఇంటి దొంగతోనే తెలంగాణను ఆగం చేయిస్తురు అని అంటురు జనాలు మరి